సవ్వడి హృదయాలు స్పందించే వేళ ఈ వేళ కురిసింది నవ్వుల వాన వివాహ శుభ సమయాన నాలో కలిగే సందడి నాలో కలిగే సవ్వడి హృదయాలు స్పందించే వేళ ఈ వేళ కురిసింది నవ్వుల వాన వివాహ శుభ సమయాన మనమందరము ప్రార్థించినప్పుడు మనము తలవలు ఉంచి ప్రభు వైపు మనము చూద్దాం. ಪರಲೋಕದ ತಂದೆಯೇ, ಈ ವಿವಾಹವು ಮಾನ್ಯವಾದದ್ದು ಘನವಾದದ್ದು ಎಂಬುದಾಗಿ ನಿನ್ನ ಸತ್ಯವೇದದಲ್ಲಿ ಹೇಳಿದ್ದಿ. ವಿವಾಹದ ಕಾರ್ಯಕ್ರಮಗಳಲ್ಲಿ ಈ ವಿವಾಹ ಕಾರ್ಯమును ప్రత్యేకವಾಗಿ నిన్ను ఆహ్వానిస్తేವೆ. ప్రత్యక్షముగా మేము విశేషముగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము తండ్రి. ఈ వివాహದ ಎಲ್ಲಾ ಕಾರ್ಯಕ್ರಮಗಳಲ್ಲಿ ఈ వివాహ కార్యముగా ప్రతి కార్యములోను ನೀನು ಅಧ್ಯಕ್ಷತೆ ವಹಿಸಿ నీవు అధ్యక్షుడిగా వహించుకొని ನಿನ್ನ ಪ್ರಸನ್ನತೆ ಮೂಲಕ ನಡೆಸಬೇಕೆಂಬುದಾಗಿ ಪ್ರಾರ್ಥಿಸುತ್ತೇವೆ. నీ ప్రసన్నతతో కూడా నడిపించాలని ప్రార్థిస్తున్నాము. ಹಾಗೆ ಈ ಎರಡು ಕುಟುಂಬವು ಒಂದಾಗುವ ಈ ಸಮಯದಲ್ಲಿ అలాగే రెండు కుటుంబాలు కలపబడే ఈ సమయమున ಅವರ ಎರಡು ಕುಟುಂಬದ ಮೇಲೆ ವಿಶೇಷವಾದ ಕೃಪೆಯನ್ನ ವಧುವಿನ ಮೇಲೆ ದೇವರ ಕೃಪೆಯನ್ನ ಕೇಳಿಕೊಳ್ಳುತ್ತೇವೆ. రెండు కుటుంబాల పైన ప్రభువా నీ కృపను వధువరుల మీద నీ కృపను అడుగుచున్నాము తండ్రి. ಹಾಗೆ ನೀನು ನಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿದ್ದು ಘನವಾಗಿ ನಡೆಸಿಕೊಡಬೇಕೆಂಬುದಾಗಿ ಪ್ರಾರ್ಥಿಸುತ್ತೇವೆ. ఈ కార్యక్రమం అంతటిలో ప్రభువా నీవు మా మధ్య నుండి ఘనముగా జరిపించుకుని నీ యొక్క నామానికి మహిమ తెచ్చుకోవాలని ప్రార్థిస్తున్నాము. ఈ వివాహದ ಮೂಲಕ ನಿನಗೆ ಮಹಿಮೆ ಉಂಟಾಗಲಿ. ఈ ఒక వివాಹ కార్యము ద్వారా నీకు మహిమ కలుగును గాక. ನಮ್ಮ ಕರ್ತನಾದ ಯೇಸುವಿನ ಹೆಸರಿನಲ್ಲಿ ಪ್ರಾರ್ಥಿಸುತ್ತೇವೆ ತಂದೆಯೇ. మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఎప్పుడైనా మోగబోయేనా నీ
స్వాగతం నవవరుడా స్వాగతం ఈ పరిణయ శుభవేళ స్వాగతం నవవరుడా స్వాగతం సంధించను నీ సతిన్ అందుకోను మా స్వాగతం సంధించను నీ సతిన్ అందుకోను మా స్వాగతం దివ్యమైన స్నేహబంధం అలరించగా నవ్యమైన ప్రేమ గీతం పలికించగా మరువక తండ్రి మాట మదినుంచగా వరుడగు క్రీస్తు బాట పయనించగా మరుమల్లెలు పలికాయి స్వాగతం మరుమల్లెలు పలికాయి స్వాగతం కలగాలని దీవెనలు స్వాగతం కలగాలని దీవెనలు స్వాగతం ఈ పరిణయ శుభవేళ స్వాగతం నవవధువా స్వాగతం ఈ పరిణయ శుభవేళ స్వాగతం నవవధువా స్వాగతం సంధించను నీ పతిన్ అందుకోను మా స్వాగతం సంధించను నీ పతిన్ అందుకోను మా స్వాగతం కాలుమొపు ఇంటిలోన మణి దీపమై మేలు చేసి తృప్తి నొందు గుణశీలి భర్తకు విలువనిచ్చు వినయమూర్తి అయి భర్తకు మహిమ తెచ్చు సిలువ శక్తి అయి విరజాజుల పలికాయి స్వాగతం విరజాజుల పలికాయి మా రక్షకుడును మా విమోచకుడునైన యేసుక్రీస్తు వారి ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామం పేరిట ఉదయకాల పేరులో మీకు మా హృదయపూర్వకమైన కర్తవు రక్షణకర్తవు మా సమస్తమునకు ఆధారభూతుడవగు మా దేవా మీకు స్తోత్రములు. సర్వ సృష్టిని కలగజేసిన వాడవు, సర్వ సృష్టిని ఏలుచున్నవాడవు, సకల సృష్టి చేత పూజించవలసినటువంటి పూజారుకుడా మీకు స్తోత్రములు చెల్లించుకొంచున్నాం. ఆ తండ్రి, మా ఎడల మీకున్న అపారమైన ప్రేమను, సాటి లేని ప్రేమను తలపోస్తూ మీకు మా హృదయపూర్వకమైన స్తుతులు స్తోత్రములు సమర్పిస్తున్నాం. నశించిన మాకు నిత్య జీవమునిచ్చుట కొరకై అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు వారిని లోకమునకు పంపి ఆయన యందు మమ్మల్ని మీతో సమాధానపరుచుకునే విధానమును బట్టి, మమ్మల్ని విమోచించిన విధానమును బట్టి స్తుతిస్తున్నాం. పెళ్లి కుమారుని బట్టి, పెళ్లి కుమార్తెని బట్టి, వారి కుటుంబాలను బట్టి స్తుతిస్తూ ఉన్నాం. తదనుసారంగా వారిని మా ప్రియమైన తండ్రి జతపరచబడడానికి ఇష్టపడిన వారే మా ప్రియమైన తండ్రి ఈ సమయానికి వారిని నడిపించిన విధానానికై స్తుతిస్తూ ఉన్నాం. ఈ విన్నపాలను మా ప్రభువును ప్రియరక్షకునైన
యేసుక్రీస్తు వారి ఘనమైన నామం పేరిట స్తోత్రములు చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి లేఖనాలు చదువుకుందాం. ఆది కాండము 2వ అధ్యాయము 18 నుండి 23 వచనాల వరకు చదువుకుందాం. 24 వచనాల వరకు. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టునో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త జంతువులకును పేర్లు పెట్టాను. ఆయనను ఆదామునకు సాటి అయిన సహాయము లేకపోయాను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతను నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను. ఆ తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీగా నిర్మించి ఆమెను ఆదామునకు తీసుకుని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరుల్లో నుండి తీయబడిన కనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తల్లిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. మన గలిలయోని కానాను 3వ దినమున గలిలయలోని కానాను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడి ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షరసం లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మ, నాతో నీకేమి పని, నా సమయం ఇంకనూ రాలేదనను. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పున్నది చేయుడని. యూదుల శుద్ధీకరణాచార ప్రకారం 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలో నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచున మటుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరెప్పుడు ముంచి విందు ప్రధాని వద్దకు తీసుకొని పోండి అని చెప్పగా వారు తీసుకొని పోయి ఆ ద్రాక్ష రసం ఎక్కడి నుండి వచ్చెనో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది గాని విందు ప్రధానికి తెలియకపోయిన గనుక ద్రాక్షారసమైన ఆ నీళ్ల రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెళ్లి కుమారుని పిలిచి, ప్రతివాడును మొదట మంచి ద్రాక్ష రసం పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోయిను, నీవైతే ఇదివరకును మంచి ద్రాక్ష రసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. దేవుడి మాటలు తన వినికిలో కడప నుండి వచ్చిన చాలే గారు మనకు క్లుప్తంగా దేవుని మాటలు నూతన వధువరులకు చేరవచ్చిన పెద్దలకు సోదరులందరికీ మరి అవసరమైన మాటలు అందిస్తారు. శ్రద్ధగా దేవుని మాటలు వినండి. అయ్యా ఎక్కువ తీసేసి మామూలు పెట్టమన్నా ముఖ్యులు, నూతన వధూవరులు వారికి కూడా ప్రేమ వందనాలు. అలాగే వేదిక మీద ఉన్న పెద్దలు, సోదరులు, దైవ సేవకులందరికీ ఇది క్రైస్తవ వివాహం. మీలో ఎక్కువ మంది క్రైస్తవులు కాదని మాకు తెలుసు. మనం క్రైస్తవులమా కాదా అది వేరే సంగతి. కానీ వాట్ ఈజ్ మ్యారేజ్? మ్యారేజ్ వరల్డ్స్ నీడ్, ప్రపంచం యొక్క అక్కర వివాహం. ఎవరు పెళ్లి చేసుకుంటారు? తెల్లోళ్ళ, నల్లోళ్ళ, భారతీయుల, పాకిస్తాన్ వాళ్ళ? ఎవరు చేసుకుంటారు? అందరు. వివాహం ప్రపంచమంతటికి అవసరమైన అక్కర, లోకము యొక్క అక్కర, వరల్డ్స్ నీడ్ అంటారు తెలుగు. రెండవది వండర్ఫుల్ థాట్ ఆఫ్ గాడ్. ఈ వివాహం అనేది మానవుడు ఏర్పాటు చేసుకున్నది కాదు. ఓం ప్రథమంలో ఆదాం అనే వ్యక్తిని దేవుడు చేశాడు, నేలమట్టితో చేశాడు, నాసికారంధ్రములో జీవవాయువు ఊదాడు, నరుడు జీవాత్మయ్యాడు. అతడు ఒంటరిగా ఉన్నాడు. దేవుడు ఏం చేశాడంటే సృష్టిలో ఉన్న జీవరాశులన్నిటికీ పేర్లు పెట్టమన్నాడు. ఆయన పేరు పెట్టాడు. సింహం వచ్చింది, దీన్ని సింహం అన్నాడు. పులి వచ్చింది,
పులి. అలాగున వాటికి పేర్లు పెట్టాడు. ఎన్ని రకాల జంతువులు ఉన్నాయో అన్నిటికీ పేర్లు పెట్టాడు. దేవుడు మంచి జ్ఞానం మానవులకి ఇచ్చాడు. ఆ తర్వాత ఆయన ఒంటరిగానే ఉన్నాడు. అప్పుడు దేవుడు ముందుగా నిర్ణయించాడు గాని నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అనే ఆలోచన దేవునిదే. ఎ వండర్ఫుల్ థాట్, ఆశ్చర్యకరమైన ఆలోచన. దేవుడు మానవునికి వివాహం చేయాలని, ఈ వివాహ వ్యవస్థ అనేది దేవుడు ఏర్పాటు చేసిందే. మా అమ్మ మా నాయన మంచి అమ్మాయిని చూస్తారు చేస్తారు, మంచి అబ్బాయిని చూస్తారు చేస్తారు, కట్నం ఇస్తారు, లేకపోయినా పర్లేదు, ఉద్యోగస్తుని చూస్తారు. వివాహం మానవుని అక్కర, వివాహం దేవుని ఏర్పాటు. వివాహం అయిన వారు అంటే పెళ్లి చేసుకున్న వారు తగినట్లుగా జీవించాలి. ఏ వర్తీ లివింగ్, ఇంగ్లీష్లో అది మంచి మాట. తగినట్లుగా జీవించాలి. గృహస్థు జీవితానికి తగినట్లుగా, భర్తకు తగినట్లు, భార్యకు తగినట్లు, సమాజానికి తగినట్లు, లోకానికి తగినట్లుగా మనం ఉండాలి. ఒక ఆయనంట 4 రోజుల ప్రయాణం అలా జీవించాలి. బైబిల్ గ్రంథంలో మనం 2 భాగాలు చదువుకున్నాం. దేవుడు ఏర్పాటు చేసిన వ్యవస్థ వివాహం. దేవుడు మానవునికి అక్కర ఎరిగి మానవునికి ఒక మంచి జతను చేయాలని చేశాడు. పురుషులలో నుండే స్త్రీని తీసి చేశాడని చెప్పబడింది శాస్త్రం. ఆరంభంలో ఈ పురుషునికే నిద్ర కలుగజేసి అందులో పక్కటెముక తీసి స్త్రీని చేసి ఆ మనుషుని దగ్గరికి తీసుకుని రాగా తట్టుకోలేక ఆదాం పాట పాడాడు. నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసం, ఇది నరుడిలో నుండి తీయబడింది నారి అనబడింది. నారి సరిగా సారించాలి. ఈ నారి వేరులే. నారి అంటే విళంబు. నారి సరిగా సాధించకపోతే గురి తప్పిపోద్ది. అలాగే భార్యను కూడా సరిగ్గా ఏలుకోకపోతే నువ్వు జీవితకాలం అంతా దిగులు పడతావు. పోషించుట అనేది గొప్ప బాధ్యత. అది పురుషునికి దేవుడిచ్చాడు. అలాగే భార్య కూడా ఒబీడియన్స్, విధేయత కలిగి ఉండాలి. తన భర్త ఎడల ప్రేమ కలిగి ఉండాలి. మీకు చెట్టుతండ తెలుసా? దోరణాల దగ్గర కొందరు దుండగులు ఒక నాయకును నరకటానికి వచ్చారు అర్ధరాత్రి. వాళ్ళు వాళ్ళ దొడ్లోనే బయట పడుకున్నారు. ఎండాకాలం వాళ్ళు ప్లాన్ గా వచ్చారు, నరికారు. ఆ టైంలో ఈమెకు మెలకు వచ్చి తన భర్త మీద ఎగిరిపడింది. అట్లే వాళ్ళిద్దరు పక్క పక్కనే పడుకొని ఉన్నారు, నిద్రపోతున్నారు. ఆ అలికిడికి ఈమెకు మెలకు వచ్చింది. ఆయన గుర్రకబెట్టి నిద్రపోతున్నాడు. అయ్యో ఎవరో ఏదో జరుగుతుందని భర్త మీద బోర్లా పడింది. వేటు ఆమె భుజానికి తగిలింది, చెయ్యి విరిగింది. ప్రేమగల భార్య భర్త ఎడల ఎంత ప్రేమ చూపించుడా. వదినష్టపోడా అంటారు, కష్టపడి పని చేస్తున్నా. అలాంటి మాటలు రానేయకూడదమ్మా. మన జిల్లాలో రానేయకూడదు. జాగ్రత్త పెట్టుకోండి. ఏ జిల్లాలో కూడా రాకూడదు. మన కోసమే కదా కష్టపడేది. సో ఖానా అనే ఊరు అది పలస్తీనా దేశంలో ఉంది. ఇప్పుడు వారిట్లే పెళ్లికి అందరిని పిలిచారు. 20 మందిని పిలిస్తే 60 మంది వచ్చారు. ఘనంగా ఉందిలే అనుకున్నారు. ఇటు ఈ పక్క కూర్చున్నారు, ఇటు ఈ పక్క కూర్చున్నారు, ఇటు కూడా కూర్చున్నారు మీ దగ్గరే. సరే, వాళ్ళ అలవాటు ఏంటంటే ద్రాక్షారసం పోసేవారు. భోజనం తింటారు, ద్రాక్షారసం తాగుతారు, భోజనం చేస్తారు, డిన్నర్ చేసుకుని వెళ్ళిపోతారు. మనమంతేలే. ఆ ద్రాక్షారసం ఈ పోసే పిల్లల 4 గ్లాసులు అందరికి పోసిండ్రు. ఎక్కువ అయిపోయింది. మొదటి బంతికే అయిపోయింది. రెండోసారి కూర్చుంటే ద్రాక్షారసం లేదు. ఆ విందు ప్రధాని ఉంటాడే యజమాని, ఆయన తలగీకుంటున్నాడు. ఏం చేయాలో తెలియలే. అప్పుడు ప్రభు తల్లి మరియమ్మ గారు చెప్పారు, అయ్యా ద్రాక్షారసం అయిపోయిందని యేసు ప్రభు వారితో చెప్పారు. ఆయన అన్నాడు, అమ్మా నాతో నీకేమి అట్లా. అప్పుడు ఆమె ఏం సలహా ఇచ్చిందంటే పనివారికి, మీరు వెళ్ళి ఆయన మీతో చెప్పినది చేయుడి.
ఆయన మీతో చెప్పినట్లు చేయండి అని అంటే ప్రభు ఏమన్నాడు, అక్కడ 6 రాతి బాణలు ఉన్నాయి, పెద్ద పెద్ద గరిసెలు లాంటి. ఇప్పుడు గరిసెలు బాణలు అన్ని మర్చిపోయారు. కళ్ళంలోనే అమ్ముకుంటున్నారు. సరేలే అమ్ముకుంటు, మిగిలినవి ఎండో చోట పోసుకుంటున్నారు. గరిసెలు 6 రాతి బాణలు పెద్ద పెద్ద నీళ్లు నింపమన్నాడు. అంచుల మట్టుకు నీళ్లు నింపు అని ఆ పనివారితో చెప్పినప్పుడు వాళ్ళు పూర్తిగా నింపారు. ప్రభు అన్నాడు, ఇక వెళ్ళి ముంచి తీసుకొని వాళ్ళకి పోయండి అని అన్నాడు. నీళ్లు పోస్తే ఏమవుతుంది? వాళ్ళు రసం అడుగుతున్నారు, ఇక్కడ లేదు. అచ్చం నీళ్లు ముంచి పోస్తే గ్లాసులతో మోకానికి కొడతారు అనుకున్నారు. కానీ ఏమనుకోకుండా వాళ్ళు ముంచి తీశారు. యేసు ప్రభు చేయబెట్టలేదు, వాళ్ళు ముంచి తీశారు. మంచి ద్రాక్షారసం అయిపోయి అందరి ఇది ఎక్కడ నుండి వచ్చనో ఆ పరిచారకులకు తెలిసింది, త్రాగిన వాళ్లకు తెలిసిందిలే తర్వాత. మన ఆలోచన ఏమిటంటే, ఆయన మీతో చెప్పినట్లు చేయుడు. 3 మాటలు చెప్తాను, వినండి. అబ్బాయి జనరల్ నాలెడ్జ్ గుర్తు పెట్టుకోండి. ఈజిప్ట్, ఐగుప్తు దేశం అంటే పిరమిడ్స్, ఆ రాజుల సమాధులవి చాలా గొప్పగా కట్టారు. 7 వండర్స్, ప్రపంచ 7 వింతల్లో అవి పేరుగన్నమాట. ఆ దేశంలో యోసేపు అనే రాజు కాదైనా యవనస్తుడు ఏలుతూ ఉన్నాడు. 80 years పాలన చేశాడు. ఇతడు వెళ్ళినప్పుడు కరువు వచ్చింది. 7 సంవత్సరాలు పంట పండింది, 7 సంవత్సరాలు కరువు వచ్చింది. పంట సమృద్ధిగా పండినప్పుడు మొత్తం దాచిపెట్టాడు. ఏ ఊర్లో ఆ ఊర్లో గోడౌన్లు, కూల్ హోమ్స్ కట్టించి, ఆ తర్వాత కరువు ప్రారంభమైంది. చాలా ఎక్కువ కరువు. వాళ్ళ దేశంలోనే కాదు, అవతలు కూడా. మనకు రాయలసీమలో నీళ్ళు లేకపోతే, ప్రకాశం జిల్లాలో నీళ్ళు లేకపోతే గోదావరిలో మస్తు నీళ్ళు ఉంటాయి. అట్లా కాదు, ఈ మొత్తం కరువు వచ్చింది. ఇతర దేశాల్లో కూడా 7 సంవత్సరాల కరువు. అల్లాడిపోయారు. ఆ ఫారోస్ అంటారు, ఆ చక్రవర్తి దగ్గరికి వచ్చి, అయ్యా మాకు ఆహారం ఇవ్వు అని అడిగితే ఆయన ఏమన్నాడంటే, ఆ యోసేపు మీతో చెప్పునది చేయండి. అతడు చెప్పినట్లుగా చేస్తే కరువు కాలంలో ఆహారం సమృద్ధిగా అందించాడు. ఒక దేశం మొత్తానికి ఒక్క ఆకలి చావు కూడా లేకుండా పరిపాలన చేశాడు. 4 ఇతర దేశాలకు కూడా ఇచ్చాడు. వారి భూములు తీసుకున్నాడు, వారికి ఆహారం అందించాడు. ఒక్క సెంటు కూడా, 1 ఎకరా కూడా ఆయన రాసుకోలేదు. మొత్తం ఫరో పేరట రాశారు. మీకు తెలిసిన, ఇప్పుడు ఏ రిజిస్టర్ అయినా గవర్నర్ పేరట ఉంటుంది. నీ సొంత భూమి అయినా అది గవర్నర్ ఆధీనంలో ఉంటుంది. అంటే ప్రభుత్వం యొక్క అధికారము కింద ఉంటుంది. అది అప్పుడు ఆరంభించాడు యోసేపు. నాకు కాదు, అది దేశానికి చెందాలి, ఫరోకు చెందాలి అని రాశాడు. ఏమన్నారు చేస్తాడు నిమిషాల్లో. అక్కడ ఏమంటే ఆయన ప్రమాణం చేపిస్తాడు. ఆరోగ్యం ఉంది, అనారోగ్యం ఉంది, తర్వాత ఏదైనా మేలు కీడులైంది, మనమిద్దరం ఒకటే అన్నట్లుగా ఉండాలి. కరువులో కాపాడబడ్డారు, యోసేపు చెప్పినట్లుగా చేసిన. ఇక రెండో విషయం ఏంటంటే, యాకోబు ఉన్నాడు. 31వ అధ్యాయం 16వ వచనంలో, జేకబ్ అని ఆయన ఇశ్రాయేలీయులకు పితరుడు, ఇజ్రాయేల్ దేశం. ఆయన ఒక్క అమ్మాయినే కోరుకున్నాడు, కానీ వాళ్ళ మామ మోసం చేసి 2 ఇచ్చి పెళ్లి చేశాడు. ఆ కాలంలో 20 ఏళ్ళు కొలువు చేశాడు. ఎండకు తడిశాడు, వానకు ఎండాడు, విశ్రాంతి నాకు లేదు, గొర్రెల మందలున్నాయి కాశాడు, వృద్ధి చేశాడు. అట్లే ఇది మామ ఏం చేశాడంటే, నిన్న మొన్న ఉన్నట్టుగా లేదు, ఈయన ముఖం తిప్పుకుంటున్నాడు. ఫస్ట్ వచ్చినప్పుడు, అల్లుడా రా, నా చెల్లెలు కొడుకు, నా రక్త సంబంధి, నా ఎముకల్లో ఎముక, నా మాంసంలో మాంసం అన్నాడు. ఆయన కూడా అదే మాట అన్నాడు. అదమ్మా, మంచి మామలు ఉన్నారు బైబిల్లో, చరిత్రలో. అడ్డగోలు మామలు కూడా ఉన్నారు, మంచి అల్లుళ్ళు ఉన్నారు.
బురిడి చేసిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. అది ఇప్పుడు అని చెప్తే వారేమన్నారు తెలిసిన, అయ్యా నువ్వు పోలే, మేము ఉంటాండామనిలే. వారు అన్నారు, దేవుడు నీతో చెప్పినది చెయ్యి, ప్రభు మీతో చెప్పినట్లు చేయండి అని మరియమ్మ సలహా ఇస్తే, ప్రభు చెప్పినట్లు చేయగా ఆ నీళ్లు ద్రాక్షారసంగా మారి అందరికీ తృప్తి కలిగింది. వధువా ఈ భార్యలు అంటున్నారు, లేయా రాహేలు, దేవుడు నీతో చెప్పినట్లు చేయి. దేవుని మాటలు శ్రేష్టమైనవి. ఒక పెళ్లిలో చెప్పాను, సలాక్ అంటే సలాక్ కాసి పెట్టండి అమ్మా అని. బాగా చెప్పింది సార్ అన్నాడు. నిజమే, మనం తలాక్ అంటానికి కాదు, ఈ తల జాగ్రత్త, నీతో వస్తాం అని అన్నారు. బయలుదేరి వచ్చారు. గొర్రెలు, పిల్లలు, మందలు, పనివారు ఒక ఊరంతా బయలుదేరి రాత్రి బయలుదేరి దేవుని చిత్త ప్రకారం వారు యాత్రలో వెళ్ళిపోయారు. మూడవ చెప్తా, ఇశ్రాయేలు జనాంగం ఐగుప్తు దాటి వస్తూ ఉండగా మొత్తం బయటికి రావాల్సి వచ్చింది. గొర్రె పిల్ల ద్వారా విమోచింపబడి వచ్చారు. ఇది బైబిల్ తెలిసిన వాళ్ళకు తెలుసు. 400 సంవత్సరాలు అణపబడ్డారు. 400 సంవత్సరాల తర్వాత స్వాతంత్ర్యం పొంది బయటికి వచ్చారు. మనకు స్వాతంత్ర్యం ఎప్పుడు వచ్చింది చెప్పి? 1900 పెద్దోళ్ళు చెప్పకూడదు, పిల్లలు చెప్పాలి. 47 ఆగస్టు. మా అమ్మ ఇప్పటికి ఉంది ఏంది రెండో. అయితే వారు చాలా అపాయాలు దాటుకుంటూ రాగా శత్రువులు అంట వచ్చారు. రాజు, అయ్యా మీ నీళ్లు తాగం, మీ భోజనం తినం, ఒకవేళ తినాలనుకుంటే కొనుక్కుంటాం. ఇప్పుడు వాటర్ బాటిల్ కొనుక్కోవట్లే మనం, అట్లా అంటాము అంటే నా పొలిమేరకు రావద్దనన్నా. మేము ఏమేనమయ్యా వెళ్ళిపోతామంటే ఎదురొచ్చారు, యుద్ధం రెడీ అని అన్నారు. వీళ్ళేమో యాత్రలు పోతున్నారు, వాడేమో యుద్ధానికి వచ్చాడు. ఏం చేయాలా? మోసెస్ వారి నాయకుడు పర్వతం మీదకి వెళ్ళి ప్రార్థన చేశాడు. క్రింద ఒక యవనస్తుడున్నాడు, పేరు యెహోషువ. ఆ యెహోషువ మనుషులను తీసుకుని వెళ్ళి యుద్ధం చేయమని చెప్పాడు ఆ నాయకుడు. అప్పుడు అక్కడ ఏం రాయబడిందంటే, మోషే చెప్పినట్లు యెహోషువ చేసెను అని అన్నాడు. మోషే చెప్పినట్లు యెహోషువ చేశాడు. కాబట్టి ఆ మొదటి యుద్ధంలో అద్భుతమైన జయం వారికి వచ్చింది. చెప్పినట్లు చేసినందున కరువులో కాపాడబడ్డారు. చెప్పినట్లు దేవుడు చెప్పినట్లు చేసినందున ఆ యాత్రలో వారు ఆశీర్వదించబడ్డారు. మోషే చెప్పినట్లుగా చేసినందున యుద్ధంలో జయం వారికి వచ్చింది. అసలు సారాంశం ఏంటంటే, భర్త చెప్పినట్లు భార్య వినాలి. అలాగే బైబిల్లో 2 చెప్పాడు. అబ్రామ్, నువ్వు పెద్దోడివే కానీ నీ భార్య చెప్పినట్లు శారా నీతో చెప్పినదంతా చేయమన్నా. ఇల్లు కట్టుకుందాం, ఏదన్నా ఆ పని ఈ పని, తోట ఇల్లు ఉంటాయి పనులు. భార్య చెప్పినట్లుగా భార్య మాట వినాలి. కొన్నిసార్లు మొండి భార్యలు ఉంటారు, ఏడుపే ఏడుపు. బయట ఏడుపేడ్చే వాళ్ళు ఉన్నారు. అమ్మా వద్దులే, మనకు మనం మంచి కష్టపడి సంపాదించుకొని పిల్లల్ని పెంచుకొని సంసారాలు చక్కగా ఒకటికంటే శంషారుగా ఉండాలి. అట్లా ఉండాలి. ముగిస్తున్నా. ఏమోక్షుడయ్యాడు, ఆత్మ విషయమున నీతిపరుడై ఉన్నాడు, రక్షకుడని జనములలో ప్రకటించబడ్డాడు, జనములలో నమ్మబడ్డాడు, ఆరోహణుడై తేజోమయుడయ్యాడు. యేసుప్రభు ఇతరులతో ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు యుగముల సమాప్తి యందు యేసుక్రీస్తు ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఆ యేసుక్రీస్తు ఆ దేవుని యొక్క తపముల విషయమై శుద్ధీకరణం తానే చేశాడు. గొప్ప పనులు చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరొకై ప్రాణం పెట్టి తిరిగి లేచిన వాడు లోకంలో ఎవరు లేరు, యేసుప్రభు మాత్రమే. ఏమయ్యా యేసుప్రభు ఒక్కడేనా అని మనం అనుకోవచ్చు, కానీ ఓన్లీ గాడ్. ఆయనే దిగి వచ్చాడు. ఆయనే మహిమ అయ్యుండి, ఆది అయ్యుండి, సమీపింపరాని తేజస్సులో ఉండి, సకల యుగాల్లో ఉండి,
రక్షకుడై ఉండి, పూజనీయుడై ఉండి, నిరంతరం స్తోత్రార్హుడై ఉండి, మానవుని ప్రేమించి పరలోకం నుంచి దిగివచ్చి సశరీరుడిగా ప్రత్యక్షమై పాపమును తీసివేయుటకు, అపవాది క్రియలు లయము చేయుటకు, దేవుని ప్రేమను వెల్లడిపరచుటకు రక్షకునిగా వచ్చాడు. దేశ రక్షణ, దేహ రక్షణ, సస్యరక్షణ అవసరమైనవే, కానీ ఆత్మరక్షణ మరీ ప్రాముఖ్యమైంది. ఎప్పుడో తప్పిపోయాం, మానవుడు అంతరంగం. కృపా సత్య సంపూర్ణునిగా వచ్చాడు. ప్రేమ మీద ప్రాణం పెట్టాడు. ప్రతి మనుషుని కొరకు మరణమును రుచించాడు. షడ్రుచులు ఉన్నాయి కదా, 6 రుచులు, తీపి, పులుపు, వగరు అన్నీ ఉంటాయి, అన్నీ అవసరమే. ఆయన మరణమును రుచించాడు. He tasted death. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం. మరణమును కొట్టివేశాడు. అందుకే యేసు ప్రభువును నమ్మటానికి ఆధారం ఏమిటంటే కొట్టివేశాడు. మరణమును నిరర్ధకం చేసి జీవాన్ని, అక్షయతను వెలుగులోనికి తీసుకుని వచ్చాడు. అనాదిగా రహస్యంగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షమైన మర్మము నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారం మనుషులందరూ విశ్వాసమునకు. అందుకే ఆ మర్మం, ఆ మరుగు, ఆ దైవతత్వం, ఆ మహిళైశ్వర్యం యుగాల్లో తరాల్లో మరుగ్గా ఉంచాడు. ఇప్పుడు కనపరచగోరాడు. యుగముల సమాప్తి అందు వచ్చి బలియాగమయ్యాడు. అసలు యోహాను సువార్త 2వ అధ్యాయం ఆయనే. యోహాను 3వ పత్రికలు వచ్చాయి, 1వ పత్రికలు వచ్చాయి. నీళ్లు లేవియా ధర్మశాస్త్ర ప్రకారం క్లెన్సింగ్ ఎలిమెంట్ అంటారు. అంటే 6 రాతి బాణాల నీళ్లు అక్కడ ఉన్నాయి, శుద్ధీకరణ కొరకు వాడారమ్మా. వినండి, 2 నిమిషాల్లో ముగిస్తాను, అయిపోయింది టైం కూడా. పెళ్లి చేయాలిగా, ఇంకా టైం. స్నానం చేసిన శరీరం పైది పోదు, లోపలది పోదుగా. అంతరంగంలో ఉన్న పాపం పోవాలంటే రక్తం. రుధిరపాత వినాం పాప విమోచనం నభవతి అని సంస్కృత బైబిల్లో ఉంది. మీద ఉంటాయి. ఎవరి తరణ గురించి వారే దేవునికి లెక్క చెప్పాలి. ఈ వివాహ సందర్భంగా ఆ నీళ్లు ద్రాక్షారసంగా మారినాయి. వండర్ఫుల్. బయట శుద్ధి కొరకు ద్రాక్షారసం ప్రేమకు సూచన, వృద్ధికి సూచన, మెరుగుకు సూచన. వాళ్ళకి చాలా సులభంగా దొరుకుతాయి. రకరకాల ద్రాక్షాలు ఉన్నాయి. సీడ్లెస్ ఉన్నాయి, నల్ల ద్రాక్ష ఉంది, నల్ల ద్రాక్షలో కూడా సీడ్లెస్ ఉంది, చిన్నవి ఉన్నాయి, రకరకాలు అన్నీ మనకు వస్తాయి, కానీ రేట్ ఎక్కువ. ఏమైనా కానీ వాటి అనుభవం చెప్పారు. ఆ ఫ్రూట్ మనస్సు గలవారై ఉండాలి. దేవునితో బంధం ఉండాలి, కుటుంబంతో బంధం ఉండాలి, పెద్దలు ఉన్నారు, బంధం. ఆయన మీతో చెప్పునది చేయండి. చెప్పిన దేవుడు మనకు తోడు, ఒకరికి ఒకరు తోడు, ఒకరికి పితరులోను వివాహ సంబంధమైన కుటుంబ జీవితంలోను పొరపులు లేకుండా. అది కాదు ముఖ్యం. ఓవరాల్ గా చక్కగా నడిచి వృద్ధిలోకి రావాలి. పిల్లలను చూసే వివాహ కార్యక్రమం ప్రారంభిస్తున్నాం. దానికి ముందు కర్ణాటక నుండి వచ్చిన జయరావు గారు వచ్చి ప్రార్థన చేస్తారు. ಮಹಾ ಕನಿಕರವುಳ್ಳಂತ ನಮ್ಮ ಪರಲೋಕದ ತಂದೆಯಾದ ದೇವರೇ, ಮಹಾ ಕನಿಕರಂ ಗಲ మన ప్రియమైన పరలోకపు తండ్రి, ನಿನ್ನ ಪ್ರಸನ್ನತೆಯಲ್ಲಿ ಇರುವುದಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ. నీ సన్నిధి ఇక్కడ ఉన్నందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ನಿನ್ನ ವಾಕ್ಯ ಹೇಳುತ್ತದೆ, నీ వాక్యములో చెబుతున్నది, ನನ್ನ ನಾಮವನ್ನು ನೀವು ಎಲ್ಲಿ ಪ್ರಸ್ತಾಪ ಪಡಿಸ್ತೀರೋ నా నామమును మీరు ఎక్కడ ఉచ్చరిపుదురో ಅಲ್ಲಿ ನಾನು ಬಂದು ನಿಮ್ಮನ್ನು ಆಶೀರ್ವದಿಸ್ತೇನೆ. అక్కడ నేను మీ మధ్య వచ్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తానని మీరు సెలవిచ్చారు. ಕರ್ತನೆ, ಇದುವರೆಗೂ ನೀವು ನಡೆಸಿದಂತ ನಿನ್ನ ಕೃಪೆಗಾಗಿ ಸ್ತೋತ್ರ. ప్రభువా, ఇది వరకు మాతో ఉండి మమ్మల్ని నడిపించే రీతిని బట్టి మీకు కృతజ్ఞతలు. ಈ ಒಂದು ವಿವಾಹದ ಕಾರ್ಯಕ್ಕಾಗಿ ನೀನು ಎಲ್ಲವನ್ನ ಅದ್ಭುತವಾಗಿ ನೀನು ಸಂಧಿಸಿದ್ಯಾ, ಸ್ತೋತ್ರ. ఈ ఒక వివాహ కార్యంలో ప్రతి దాన్ని మీరు దర్శించి మేలు చేస్తావు, మీకు వందనాలు ప్రభువా. నిన్ను కొండాడుస్తేವೆ, ನಾವು ಸ್ತುತಿಸ್ತೇವೆ ప్రభువా. నేను కొనియాడుచున్నాము, నీకు స్తుతులు చెల్లిస్తుంటున్నాము. చాలా దూర పట్టణం నుంచి అనేక బంధుమిత్రులను మీరు తోలుకొని వచ్చారు. ಸ್ನೇಹಿತರನ್ನ ಕರೆ ತಂದಿದ್ಯಾ? స్నేహితులను ప్రభా పిలుచుకొని వచ్చారు. ಎಲ್ಲರೂ ಕೂಡಿ ಬಂದಿದ್ದಾರೆ. ప్రతి ఒక్కరు కూడా చేరి వచ్చిన్నారు. ಪ್ರಯಾಣದಲ್ಲಿ ಅವರ ಸಂಗಡವಿದ್ದು ನಡೆಸಿದ್ಯಾ? ప్రయాణం అంతటిలో మీరు వారికి తోడు మీరు దయచేశారు. ನಿಮಗೆ ಸ್ತೋತ್ರ, ವಂದನೆಗಳು. మీకు స్తోత్రాలు మరి వందనాలు తెలియజేస్తారు. ಹಾಗೆ ಇಲ್ಲಿ ಆಶೀರ್ವಾದ ಮಾಡ್ಲಿಕ್ಕಾಗಿ ఇక్కడ ఆశీర్వదించడానికై ನಿನ್ನ ದಾಸರುಗಳನ್ನ ಕರೆ ತಂದಿದ್ಯಾ, ನಿನಗೆ ಸ್ತೋತ್ರ. ಇದನ್ನು ಕೀರ್ತನೆಯಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ, దావీదు కీర్తనలలో రాయబడి ఉన్నది. ದೇವರೇ, ನಾನು ಮಣ್ಣಿನೊಟ್ಟಿಗೆ ಅಂಟ್ಕೊಂಡಿದ್ದೀನಿ.
ఇదిగో నేను మట్టితో అంటబట్టి ఉన్నాను. ನಿನ್ನ ವಾಕ್ಯದ ಮೂಲಕ ನನ್ನನ್ನು ಉಜ್ಜೀವಿಸ ಮಾಡು. నీ వాక్యము ద్వారా నన్ను బలపరచుము. ಆ ರೀತಿಯಾಗಿ ಇರೋದ್ರಿಂದ ఈ రీతి చెప్పబడుతున్నది కనుక ಅವರು ದಿನ ದಿನ ವಾಕ್ಯವನ್ನು ಓದಿ దినదినము వాక్య సందేశాలు చదువుతూ ಅದನ್ನ ಕೈಗೊಂಡು ನಡೆದು దాన్ని అనుసరిస్తూ నడుస్తూ ಸಮಾಧಾನ, ಸಂತೋಷ, ತೃಪ್ತಿ, ಆರೋಗ್ಯ ಎಲ್ಲವನ್ನು ಹೊಂದಿಕೊಂಡು ಜೀವಿಸಲಿ. సమాధానము, సంతోషము, తృప్తి ఇవన్నీ కూడా పొందుకొని ప్రభునందు జీవించరు గాక. ಈಗಲೂ ವಿವಾಹ ನಡೆಯುವಂತ ಸಮಯದಲ್ಲಿ, ఇప్పుడు కూడా వివాహం జరుగు సమయమున, ಅವರಿಬ್ಬರು ಒಪ್ಪಂದ ಮಾಡಿಕೊಳ್ಳುವಂತ ಸಮಯದಲ್ಲಿ, వారిరువురు ఒక ఒడంబడిక చేసుకునే ఒక సమయమున ನಿನ್ನ ದಾಸನನ್ನು ಅಭಿಷೇಕಿಸಿ మీ దాసుని మీరు అభిషేకించి ಇದನ್ನು ಆಶೀರ್ವಾದಕರವಾಗಿ ನಡೆಸಿಕೊಡು. ఈ యొక్క వివాహ కార్యం ఆశీర్వాదకరంగా మీరు నడిపించండి. ಅವರು ಒಪ್ಪಂದ ಮಾಡಿಕೊಳ್ಳುವ తండ్రి, ನೀನು ವಾಗ್ದಾನ ಮಾಡಿದೀಯಾ, నీవు వాగ్దానం చేసావు. ನೀವು ಯಾರನ್ನು ಕೈ ಚಾಚಿ ಆಶೀರ್ವಾದ ಮಾಡುತ್ತೀರ, నామములో ಈ ವಿವಾಹವನ್ನ ఈ యొక్క వివాహ కార్యాన్ని ನಡೆಸುವಂತ ಸೇವಕರನ್ನ నడిపించే ఒక సేవకులను ಆಶೀರ್ವದಿಸ್ತೇವೆ ದೇವರೇ. ఆశీర్వదిస్తున్నాము ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ ತಂದೆಯೇ, యేసు నామములో తండ్రి. ನಿನ್ನ ಪ್ರಸನ್ನತೆ ಬಲವಾಗಿ ಇಳಿದು ಬರಲಿ. నీ సన్నిధి బలముగా వచ్చునుగాక. ಇವತ್ತು ಅವರು ಮಾಡಿಕೊಳ್ಳುವಂತ ಒಪ್ಪಂದಿಕೊಳ್ಳುತ್ತೇವೆ ನಮ್ಮ ಪರಲೋಕದ ತಂದೆಯೇ. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ಆಮೆನ್. ఆమేన్. ఇక్కడ వచ్చి నిలబడతారు. అమ్మ ఇక్కడ కొద్దిసేపు బైబిల్ అక్కడ పెట్టారు. ఒకరికి ఎదురుగా ఒకరు అనుకోని ఏదో పనులు ఏర్పడడం వల్ల ఆయన నాకు ఈ పనిని అప్పగించాడు. మీ పెళ్లి కుమార్తె ఇంత త్వరగా తయారవుతాడని మాకు తెలియదు. ఎందుకంటే ఎక్కడికైనా పెళ్లిళ్ళకి వెళ్తే మేము బంగపోవాలి. ఒక సహోదరు అక్కడ ఎక్కాడు. ఏం నాయనా ఈడ పెళ్ళి అంటే, అది ఇప్పుడే కాదులేనా అన్నాడు. మేము ఇక్కడ కూడా అట్లే అనుకున్నాం, అది కూడా ఇప్పుడే అయిండదులే అనుకున్నాం. మాకు తెలియదు, దయతో క్షమించండి. 9 కంటే మేము 8:45కే ఉంటాం. మాకు ఇన్ఫర్మేషన్ సరిగా అందలేదు. ఫోన్లు లేకపోవడం ద్వారా అన్నగారికి ఫోన్ చేశాడు, కానీ సామ్యలు అన్నగారు ఎత్తలేకపోయినారు. దానివల్ల పెళ్ళి కరెక్ట్ టైం మాకు తెలియదు. అయినా పర్వాలేదు, సమయానికి దేవుడు మమ్మల్ని నడిపించినాడు. క్షేమంగా ఆయనకు స్తోత్రం చెల్లిస్తున్నాం. చక్కని వాక్య సందేశం కూడా మనం విన్నాం. ఇప్పుడు వివాహ కార్యక్రమాన్ని కొద్దిసేపు అమ్మ నిశ్శబ్దంగా ఉండి, మీరు ఇందుగలడు అందు లేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుడు ఎందెందు వెదకి చూచినా అందందే. మరి ఈ వివాహంలో ఉన్నాడంటారా? ఆయన ఉండాలి. మరి ఆయన దేవుని మన వాళ్ళకి కూడా అంతరంగంలో దైవ విషయాలు ఎరిగిన వారే. అనేక విషయాలు వారు అందించినారు, కానీ ఒకే ఒక్క ఇబ్బంది వల్ల ఆ సర్వేశ్వరుని తెలుసుకోలేకపోయింది. ఆ సర్వేశ్వరునికి అనేక రూపాలు చేయడం ద్వారా ఏ రూపంలో ఈయన్ను మనము సేవించాలి, ఏ రూపంలో ఈయన్ను పూజించాలి అన్నది తెలియక ఇంకా ఇబ్బంది పడుతూనే ఉన్నారు. పడుతూ ఉండడం వల్లనే అమ్మ ఇప్పుడే కాదులేండు, ఆయన ఎట్లున్నాడో ఏమో తెలియక, ఇప్పటికే తెలియక పద్యాలు రాశారు. ఏమని రాశారు? ఎవనిచే జయించు జగం, ఎవని యందుడెందు పరమేశ్వరుడెవ్వడు, మూలకారణం ఎవడు, సర్వము తానయున్నవాడెవడు, అట్టి వాని ఆత్మభవు నీశ్వరునే శరణంబు వేడదనని పద్యం రాశారు. అటువంటి వాడు దొరికింటే అటువంటి వాడిని ఒక్కరే పెట్టేవాడు. అటువంటి వాడు మనకు దొరకలేదు కాబట్టి అనేక మందిని మనం పూజిస్తున్నాం ప్రియులారా. ఇంకొక అంశం ఏమంటే, అటువంటి వాడు క్రైస్తవులకు ఒక యేసుక్రీస్తు దొరికాడు కాబట్టి యేసుక్రీస్తు తప్ప ఇక వారు ఎవరినూ పూజించలేరు. అటువంటి వాడు అల్లా అని ముస్లింలు అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళు అల్లానే పూజిస్తున్నారు. మనకు అటువంటి వాడు ఎవడూ దొరకలేదు. దొరకకపోవడం వల్లనే ఎవరాయన అని అనుకుంటున్నారు. ఎందుకు దొరకడం లేదు అంటే, మనము సృష్టిని పూజిస్తున్నాం ప్రియులారా. సృష్టికర్తను కాదు. సృష్టి అంటే చెట్లను పూజిస్తున్నాం, తప్పని నేను అనడం లేదు, కానీ ఆలోచన చేయండి. చెట్లను పూజిస్తున్నాం, రాళ్లను పూజిస్తున్నాం, నదులను, ప్రతి దాన్ని పూజిస్తున్నాం. అయితే ఒక విషయం, వీటన్నిటికంటే మానవుడు ఎక్కువైన వాడు అని మనం గ్రహించలేకపోతున్నాం. నేను టీచర్ని, పిల్లలు ఉన్నారు, నేను టీచర్ రిటైర్డ్ అయినాను. పిల్లల యొక్క దాసులుగా చేసినాడు దేవుడు. వర్షం నీకు ఒక దాసుడు, వర్షం కుట్టాలి, నువ్వు పండాలి, నువ్వు తినాలి, బతకాలి. చెట్లు దాసులు, పంటలు దాసులు, భూమి ఒక దాసురాలు. ఇవన్నీ మనకు దాసురాలు. అంటే మన కాళ్ళ కింద ఉండేటివే కానీ మన పైన ఉండేటివి కాదు. తెలియక వాటిని మనం పైన పెట్టుకోవడం ద్వారా, అంటే వాటిని పూజించడం ద్వారా దేవుడు మరుగుపడినాడు ప్రియులారా. ఆ సర్వేశ్వరుడు ఒకడే. ఆయనే ఈ లోకాన్ని సృజించినాడు. ఆయనే ఈ లోకానికి యేసుక్రీస్తుగా వచ్చాడు. అది
యేసు అంటే రక్షకుడు అని తెలుసు. ఏమి రక్షణ? పాపం నుంచి రక్షించడం. మనందరము పాపలు, మన అందరికీ తెలుసు. ఏ భేదము లేదందరూ పాపం చేసి ఉన్నారు కనుక ఈ పాపం నుంచి రక్షించి పరలోకము చేర్చడానికి వచ్చి ఉన్నాడు ప్రియులారా. ఇది ఒక చిన్న సందేశం. ఇప్పుడు ఒకరి ఎదుట ఒక నిలబెట్టినాం. బాబు నీ పేరు నాయన? హరికృష్ణ. ఏం పని చేస్తావు? ఆర్మీలో పని. ఆర్మీలో పని చేస్తావు. అమ్మా నీ పేరు? సునీత. సునీత. ఏం చదువుకున్నావు? డిఈడి. డిఈడినా? మరి ఆయన ఆర్మీలో పని చేస్తే నువ్వు డిఈడి చదువుకుని ఏం చేద్దాం? మంచిది. ఈయన ఆర్మీలో చదువుకున్నాడు కాబట్టి మంచి కట్నం కూడా ఇచ్చి పాపని ఇచ్చి ఉంటారు. ఆర్మీ కాదు ఆయన వ్యవసాయదారుడు. చేసుకుంటావమ్మా? చేస్తాను. అది ఆయన ఆర్మీ సంపాదన కాబట్టి చేసుకుంటున్నాడు. అంటే మనల్ని పోషించడానికి మనకు యోగ్యమైన ఒక భర్త కావాలని కోరుకోవడం తప్పేం లేదు. నువ్వు రైట్ అమ్మా, అబద్ధం చెప్పలేదు, రైట్ చెప్పినావు. అట్లేమో తల్లిదండ్రులు కూడా ఎట్లా కోరుకుంటారు? మన అమ్మాయి క్షేమంగా ఉండాలి, మన అమ్మాయి బాగుండాలని కోరుకుంటారు. అట్లే పరలోకంలో కూడా ఒకరి ఎదుట మనం నిలబడాలి. రేపు యేసుక్రీస్తు ఎదుట మనము అందరం ఇలాగ నిలబడాలి. ప్రభు ఇలాగ నిలబడితే ఇక్కడ నిలబడాలి. ఒక్కసారి ఎఫెసీలకు రాసిన పత్రిక ఒక మాట నేను చదువుతాను. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనము గమనించండి. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించండి. భార్యను ఏం చేయాలి ఆయన? ప్రేమించాలి. నోటి చెప్తాం, అది అనుభవంలోకి రావాలి. ప్రేమించండి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెను అని. యేసుక్రీస్తు ప్రభు మానవాళిని తన ఎదుట నిలబెట్టుకోవాలి. ఒక్కొక్కరిగా ఆయన కనపడతాడు. యేసుక్రీస్తు ప్రభు ఇలాగుంటే నువ్వు నిలబడాలి. ఆయన పెళ్లి కుమారుడు, మనం పెళ్లి కుమార్తెలో నిలబడాలి. చెప్పు. చేసుకో. మనం కూడా ఒక అమ్మాయి మనకు కావాలంటే అన్ని రకాల యోగ్యంగా ఉండాలి. రేపు యేసుక్రీస్తు ఎదుట నిలబడాలంటే చూడండి మనకి ఎంత యోగ్యత ఉండాలి. ఈ మానవుల దగ్గర నిలబడాలంటే ఈయనకు ఒక యోగ్యత ఉంటే ఈమె ఎదుట నిలబడుతున్నాడు. ఆమె కూడా ఒక యోగ్యత ఉంది కాబట్టి ఆమె ఎట్లున్నా బిడీరు దాకపోయినా పర్లేదు, అమ్మాయి చక్కగా ఉంది, అందంగా ఉంది కాబట్టి చేసుకుంటున్నాడు. కాబట్టి ఇలాగా మానవులము తప్పేం కాదు, దీనిని తప్పనను. అయితే రేపు యేసుక్రీస్తు ప్రభు సన్నిధిలో నీవు నిలబడాలంటే నీకు నాకు అర్హత ఉన్నదా అది ఆలోచన చేయాలి. ఈ అమ్మాయి కుంటే అమ్మాయి చేసుకుంటావు నాయన? చేసుకో. కుంటే అమ్మాయిలను చేసుకోరు, లోపం ఉన్న వాళ్ళని చేసుకోరు. రేపు యేసుక్రీస్తు ఈయనైనా మామూలుగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఎటువంటి వాడు తెలుసా? ఆయన 10,000 మందిలో అతి శ్రేష్ఠుడు. అతి రత్న కుమారులు ఎట్లున్నా, మన బిడ్డలు ఎట్లున్నా మనకు అందమైన అమ్మాయి కావాలంటే రేపు నిలబడాలి. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతున్నది? ఒకరెదురు నిలబడి ఇట్లాంటి ఎన్నో పెళ్లిళ్ళు చూస్తాం. రేపు మనమందరం ఈ లోకం వదిలిన తర్వాత యేసు ప్రభు దగ్గర నిలబడగలమా? ఒక్కసారి ఆలోచన చేయండి. వీటి తల్లిదండ్రులు కూడా రావాలి. అబ్బాయి తండ్రి, అమ్మాయి ఎంతమంది ఇష్టపడుతున్నారు? ఒకసారి చేతులు ఎత్తండి. కదా, ఓకే, మంచిది. రండి నాయన. ఈయన తరపున ఒకటి. అల్లుడు. మీకు ఈ అమ్మాయి మహేష్ ఏం పేరు? అమ్మాయి సునీత. ఈ సునీతను మీ అల్లుడికి చేసుకోవడానికి మీకు మనస్ఫూర్తిగా ఇష్టమేనా? ఉందండి, ఇష్టమే. ఆమె నీ భార్యనా? అమ్మాయి తరపున ఈ అమ్మాయిని వివాహం చేసుకోవడానికి నీకు మనస్ఫూర్తిగా ఇష్టమేనా? ఇష్టమే. అమ్మా, అబ్బాయిని వివాహం చేసుకోవడానికి మనస్ఫూర్తిగా ఇష్టమేనా? ఇష్టమే. అందరూ ఇష్టపడ్డారు. ఇప్పుడు ఈమె వాళ్ళ తరపున కూడా అడుగుతున్నాను, వీళ్ళందరూ ఇష్టపడితే నేను వివాహం చేస్తాను అంటారా? ఎందుకు జరగదు? అట్లనే మీరు ఇష్టపడ్డారు, ఈమె తరపు వాళ్ళు ఇష్టపడ్డారు, ఈమె ఇష్టపడ్డాడు, ఈ అబ్బాయి ఇష్టపడలేదనుకోండి, వివాహం జరుగుతుందా? జరగదు. పరలోకంలో కూడా అంతే. ఇదిగో పరలోకం పేరు
వెంకటరామ. అమ్మాయి నీకేం కావాలి? కోడలు. ఈ అమ్మాయిని అబ్బాయికి ఇవ్వడానికి నీకు సంపూర్ణంగా ఇష్టమేనా? ఇష్టం. అట్లయితే మీరిద్దరు బాబు, ఈయన కుడి చేయి నువ్వు పట్టుకో, ఆమె కుడి చేయి పట్టుకొని కలపండి. ఇద్దరు కలపండి చేతులు అట్లే పట్టు. పెద్దలు వెళ్ళచ్చు. మీరు అట్లే పట్టుకోండి. ఓ చిన్న ప్రార్థన చేద్దాం. దయగా నామ తండ్రి, ఆమె అమ్మ అందరు ఇష్టపడ్డారు, వీరు ప్రమాణాలు చేస్తారు. వీరి జీవిత కాలంలో మేము భార్యాభర్తలుగా జీవిస్తామని ప్రమాణాలు చేస్తారు. ఈ ప్రమాణాలు వినాలని మేము కోరుతున్నాం. అమ్మాయి మొహంలోకి చూసి చెప్పమ్మా. ఇప్పుడు చేసే ప్రమాణమే కీలకమైనది కనుక అమ్మాయిని నువ్వు అబ్బాయిని చూడాలి. హరికృష్ణ అను నేను, హరికృష్ణ అను నేను, సునీత అను నిన్ను, సునీత అను నిన్ను, దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున, దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున ఈ దినం నా పెళ్లి భార్యనుగా చేసుకొనుచున్నాను. ఇది మొదలుకొని ఆరోగ్యమందును అనారోగ్యమందును కలిమియందును లేమియందును సుఖమందును దుఃఖమందును మేలునందును కీడునందును నిన్ను ప్రేమించి నీకే భర్తనై ఉందునని ప్రమాణము చేయుచున్నాను. నా ఆస్తి అంతటిలో నీకు దానమిచ్చి భాగమిచ్చి నిన్ను ఘనపరచి పై చొప్పున జరిగించునని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున సంఘము ఎదుట సమాజం ఎదుట ప్రమాణము చేయుచున్నాను. ఏం చేస్తున్నావు బాబు? ప్రమాణము చేస్తున్నాను. ఏం చేసినావు ఇప్పుడు? ఏం చేసావు? ప్రమాణం. ఎంతకాలం ఈ ప్రమాణం? జీవితకాలం. చాలా సంతోషం. ఆ అమ్మాయికి అది పక్కన ఆ చేతి కూడా పట్టు. నువ్వు కూడా అమ్మా అబ్బాయిని మీరిద్దరు ఒకరికొకరు చూసుకోవాలి. సునీత అను నేను, హరికృష్ణ అను నిన్ను, దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున ఈ దినం నా పెళ్లి భార్యనుగా చేసుకొనుచున్నాను. క్షమించండి, నా పెళ్లి భర్తనుగా చేసుకొనుచున్నాను. ఇది మొదలుకొని ఆరోగ్యమందును అనారోగ్యమందును కలిమియందును లేమియందును సుఖమందును దుఃఖమందును మేలునందును కీడునందును నీకే భార్యనై ఉందునని ప్రమాణము చేయుచున్నాను. నా ఆస్తిలో నీకు భాగమిచ్చి నిన్ను గణపరిచి పై చొప్పున జరిగింతునని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు నామమున పరిశుద్ధాత్మ యొక్కయు నామమున సంఘం ఎదుటను చేరి వచ్చిన సమాజం ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. మంచిదమ్మా. ఏం చేశారు మీరు? మరి ఈ ప్రమాణం ఎంతకాలము? మంచిది. జీవితాంతము ఈ ప్రమాణాన్ని మీరు కాపాడుకోగలిగితే దేవుడు మీ కుటుంబాన్ని భద్రపరుస్తారు. అక్కడ పెట్టండి. మంగళసూత్రం కానీ ఇట్లాంటి ఏమైనా ఉన్నదా?
ఆపండి నాయన. మ్యూజిక్ క్రైస్తవ వివాహానికి కుదరదు. ఎందుకంటే ఇందులో చిన్న మాట కూడా ఎంతో విలువైంది. బాబు, ఈ వెయిల్ నువ్వే తీసేయమ్మా. తీసి వేరే కనిపించింది చిన్నగా చూడు ఒకసారి. నువ్వు ముందుకు చూసిన అమ్మాయో కాదో ముసుగేసుకున్నప్పుడు తెలియదు, ఇప్పుడు బాగా. ఎందుకంటే బైబిల్లో మోసపోయిన ఆయన ఒక ఆయన ఉన్నాడు తెలుసు కదా, యాకోబు. అలాగా మోసపోకుండా మంచిది. ఎవరైనా ఒకరు ప్రార్థన చేస్తారా దీనికి? ప్రమాణాలే మనకు మంచి సూత్రం. మరి దేశ సంప్రదాయాన్ని బట్టి మంగళసూత్రం ఉన్నతుడా, మహిమగల దేవ, నీతి సూత్రముల కంటే ఏ సూత్రము గొప్పది కాదు. మీరేమో అంతరంగంలో శుద్ధిని సిద్ధిని ఇచ్చే దేవుడు. స్తోత్రం. ఇదిగో వివాహము కొరకై మీరు తీసుకుని వచ్చిన ఈ జంటను బట్టి స్తోత్రం. ప్రమాణాలు చేశారు. గుర్తుగా స్థిరమైన ప్రేమకు నిత్య నమ్మకానికి సూచనగా మంగళసూత్రం ధరించవలసి ఉండగా కట్టువారు ధరింప చేసుకుని వారు కూడా అది దీవెనకరమని ఈ సభ ఎదుట మరొకసారి శుభమని చెప్పి మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తోత్రం చెల్లించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. నిమిషము కట్టిన తర్వాత పంపిస్తాం, కిందికి పంపిస్తాము పాట పాడుకుంటూ. కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా, నీ దీవెనలివయ్యా. దేవారావయ్యా, కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా, నీ దీవెనలివయ్యా. దేవారావయ్యా, నీ దీవెనలివయ్యా. ఏదెను వనమున యెహోవా దేవా, మొదటి వివాహము చేసితివే. ఏదెను వనమున యెహోవా దేవా, మొదటి వివాహము చేసితివే. ఈ శుభదినమున నవదంపతులను, ఈ శుభదినమున నవదంపతులను నీ దీవెనలతో నింపుమయా. దేవారావయ్యా, నీ దీవెనలివయ్యా. దేవారావయ్యా, నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా, నీ దీవెనలివయ్యా. దేవారావయ్యా, నీ దీవెనలివయ్యా. కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే. కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే. కష్టములలో నీవే అండగా నుండి
కష్టములలో నీవే అండగా నుండి కొరతలు తీర్చి నడుపుమయా. దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా. దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా. దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా. బుద్ధియు జ్ఞానము సంపదలన్నీయు గుప్తమయున్నవి నీయందే. బుద్ధియు జ్ఞానము సంపదలన్నీయు గుప్తమయున్నవి నీయందే. ఇహ పర సుఖములు మెండుగను సగి. ఇహ పర సుఖములు మెండుగను సగి ఇలవర్తులగా చేయుమయా. దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా. దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా. దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా. దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా.